వెల్కమ్ టు RU5 న్యూస్. జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. కులగణన నిర్ణయం విషయంలో దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి సామాజిక న్యాయం జరగాలంటే కులగణన దేశవ్యాప్తంగా చేయాలని రాహుల్ గాంధీ గుర్తించారు. చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన చేసి చట్టం చేసి కేంద్రానికి పంపించారు. తన చిత్తశుద్ధి నిర్ణయించుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ సూచనలతో దేశంలో తొలిసారిగా కులగణన చేయించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మొదటగా కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు. జనాభా లెక్కల ప్రకారం కులగణన జరగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యువజన కాంగ్రెస్ తరపున మేము స్వాగతిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న క్రమంలో సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అనేది ఈ దేశానికి అవసరమని గుర్తించడం జరిగింది. ఈ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో, సహచర మంత్రులతో, ఎంపీలతో, అధికారులతో మాట్లాడి కులగణన సర్వే నిర్వహించి అసెంబ్లీలో చట్టం చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ కులగణన సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా జరగాలనే నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఈ నిర్ణయాన్ని గుర్తించిన రాహుల్ గాంధీ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సహచర మంత్రులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.